అసలైతే ఆ ఫ్రాడ్ ఓట్లన్నీ కూడా హిందువులవే. ఇంకో సందేశం కూడా ఇచ్చాడు ఆయన. దొంగ ఓట్లు అంటే వేరే మతాల వాళ్ళు దొంగ ఓట్లు వేయరు, డూప్లికేట్ ఓట్లు ఉండవు, మంచి వాళ్ళు హిందువులు మాత్రమే దొంగలని చూపించే ప్రయత్నం చేశాడు ఆయన. ఆయన చూపించినవి చూస్తే మనకు అర్థమవుతుంది. అసలు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. కర్ణాటకకు సంబంధించి కొన్ని ఆధారాలు చూపించాడు ఆయన. ఓట్ల దొంగతనం జరిగింది, బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడ్డది అన్నాడు కదా. ఆదిత్య శ్రీవాత్సవ ఆయన గురించి చెప్పాడు. ఈపీఐసి నెంబర్తో సహా డిస్ప్లే చేస్తూ ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో 2 చోట్ల అంటే మొత్తం 4 ఓట్లు ఉన్నాయి ఆయనకని చెప్పాడు. అదే టైంలో రాహుల్ గాంధీ ప్రస్తుతం ఈ మాట చెప్పగానే ఈసీ వెరిఫై చేసింది 3 రాష్ట్రాల్లో కూడా. ఈసీ వెబ్సైట్ లో కానీ ఎక్కడ కానీ అసలు ఆ పేరు కానీ ఆ నెంబర్ కానీ లేవు అసలు మహారాష్ట్రలో, యూపీలో. అంటే అన్ని పచ్చి అబద్ధాలు. కర్ణాటకలో కూడా ఒకే దగ్గర ఉంది. ఆ ఓటర్ను ఉదాహరణగా చూపి దేశమంతా ఇదే ఉంది, కర్ణాటకలో ఇంకెక్కువ ఉంది, దేశమంతా అంటే ఎగ్జాంపుల్ తను 2 నియోజకవర్గాలు మెన్షన్ చేశాడు కదా, చాలా చోట్ల ఉన్నాయి, లక్షల్లో ఓట్లున్నాయి అని అబద్ధం చెప్పాడు. కానీ కాదు, పచ్చి అబద్ధం, అడ్డంగా దొరికిపోయాడు.